హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళను నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు మనం ద బెస్ట్ ఎన్ఐటి ట్రిచి. సో ఎన్ఐటి ట్రిచికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇందులో చెప్పుకోబోతున్నాం. సో ఎన్ఐటి ట్రిచ్ కి వెళ్ళాలంటే జైలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎన్ఐటి ట్రిచ్ లో ఫీజు ఎంత ఉంటుంది, డే స్కాలర్స్ కి హాస్టలర్ ఫీజు ఎంత ఉంటుంది, అండ్ అలానే సో ఎన్ఐటి ట్రిచ్ కి సంబంధించిన ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని మీకు ఈ రోజు పూర్తిగా ఇవ్వడానికి అయితే మీ ముందరికి వచ్చేసాను. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ లోకి వెళ్ళిపోదాం. సార్, ఇంతకు ముందు నేను ఎన్ఐటి వరంగల్ నుంచి వీడియో చూశాను సార్. మేము తెలుగు పిల్లలం కదా, మరి ఎన్ఐటి వరంగల్ అంటే తెలంగాణ పిల్లలకి ఎన్ఐటి వరంగల్ అనేది హోమ్ స్టేట్ అయింది కదా, మరి మాకు అక్కడ సీట్స్ కొద్దిగా ఈజీగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఎన్ఐటి ట్రిచ్ కి మేము అదర్ స్టేట్ కోటా కిందికి వస్తాం కదా, మాకెంత ర్యాంక్ రావాలి సార్, మాకెంత కట్ ఆఫ్, ఎంత పర్సెంటేజ్ వస్తే బాగుంటుంది అనే డౌట్ రావచ్చు. అయితే అసలు ఎన్ఐటీస్ లో ఎన్నెన్ని రకాలుగా ఉన్నాయి మీకు చూపించి, అందులో ఎన్ఐటి ట్రిచ్ ఏ ప్లేస్ లో ఉంది అది ఒకసారి చూపించిన తర్వాత దీనికి రావాల్సిన పర్సెంటేజ్ ఏంది, ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే, సో లెట్ us మూవ్ ఇన్ టు దిస్. సో లిస్ట్ ఆఫ్ ఎన్ఐటీస్ ఒకవేళ మనం చూసుకుంటే టైర్ 1 ఎన్ఐటీస్, టైర్ 2 ఎన్ఐటీస్, టైర్ 3 ఎన్ఐటీస్ ఉన్నాయి. సో టైర్ 1 లో ద ఫస్ట్ ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి ట్రిచ్ ఉంది ఫస్ట్ ప్లేస్ లో. దాని తర్వాత ఎన్ఐటి వరంగల్, సూరత్కర్, రూర్కెలా, అలహాబాద్ ఇవన్నీ ఉన్నాయి. సో అయితే మనం ఎన్ఐటి వరంగల్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఎన్ఐటి ట్రిచ్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్ఐటీస్. మన దగ్గర ఉన్న ఎన్ఐటీస్ లో ద బెస్ట్ ఎన్ఐటి ఏదన్నా ఉంది అని అంటే అది ఎన్ఐటి ట్రిచ్ అని చెప్పుకోవాలి. సో ఎన్ఐటి ట్రిచ్ కావచ్చు, సూరత్కల్ కావచ్చు, రూర్కెలా కావచ్చు, కాలికట్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచియే. బట్ ఎన్ఐటి ట్రిచ్ లోనే ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలాంటి ఎన్ఐటి ట్రిచ్ గురించి మనం ఈరోజు పూర్తి స్థాయిలో తెలుసుకోబోతున్నాం. సో ఇది ఎన్ఐటి ట్రిచ్ కి సంబంధించిన ఎంబ్లమ్ తిరుచునాపల్లి తిరుచునాపల్లి, ఇది తమిళనాడులో సిచ్యువేట్ అయ్యి ఉంది, ద బెస్ట్ ఎన్ఐటి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 1964 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది గవర్నమెంట్ బాడీ, తిరుచునాపల్లి తమిళనాడులో ఉంది. నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి ఇవి మీకు 7,000 సీట్స్ వరకు ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఫ్యాకల్టీ వచ్చేసి 340+ ఫ్యాకల్టీ అయితే ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నారు అనమాట. అంటే ఇంటేక్ వచ్చేసి మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టోటల్ గా 7,000 ఉన్నారంటే ఇంటేక్ 1,000 అన్న ఉంటుంది అనమాట మినిమం. సరే, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 లో ఇంజనీరింగ్ కి సంబంధించి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే ఐఐటి మద్రాస్కి వచ్చేసి ఇక్కడ మనకి ర్యాంక్ 1 లో ఉన్నది, చెన్నైలో ఉంది అది. దాని తర్వాత మన ఎన్ఐటి ఢిల్లీ వచ్చేసి ర్యాంక్ 2 లో ఉంది. ఎందుకంటే స్కోర్ బోర్డు ఉంటుంది అనమాట, ఒకటి స్కోర్ బోర్డు ద్వారా మనం చెప్తాం. ఆ విధంగా మనం ఎన్ఐటి తిరుచునాపల్లి గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 9th ప్లేస్ లో ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్ 9th ప్లేస్. సో ఐఐటీస్ ఒకవేళ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఐఐటీస్ ఇవన్నీ చూడండి, ఐఐటీలు ఇవన్నీ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. బట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చేసి ఫస్ట్ ది ఎన్ఐటి తిరుచునాపల్లి వచ్చింది. అంటే దాదాపుగా బెస్ట్ ఐఐటీస్ అన్ని అయిపోయిన తర్వాత 3-2 బెస్ట్ ఐఐటీస్ ఏవైతున్నాయో అవి అయిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ ఇన్స్టిట్యూషనే ఎన్ఐటి ట్రిచ్. అంత క్రేజ్ అనమాట దీనికి, అంత క్రేజ్. సో కాబట్టి సో ఎన్ఐటి ట్రిచ్ లో ఒకవేళ మనం క్యాంపస్ గురించి మాట్లాడితే ఎంత క్యాంపస్ ఉంటుంది సార్ అంటే దాదాపుగా 800 acres క్యాంపస్ అయితే ఉంది. ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ ఉంది, కాంపోజిట్ అండ్ బయోగ్యాస్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టారు, వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేశారు. తర్వాత ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే 30% ఆఫ్ ద ఏరియా డెన్స్ గ్రీన్ బెల్ట్ విత్ మెయింటైన్డ్ లాన్స్ అండ్ ట్రీస్. క్యాంపస్ ఫీచర్స్ మియావాకి ఫారెస్ట్ అండ్ వాటర్ బాడీస్. సో ఇది వాటర్ బాడీస్ అండ్ ఒక ఫారెస్ట్ ఏరియాకి రిలేటెడ్ గా ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబడి ఉంది ఇక్కడ. సో 30% ఆఫ్ ద ఏరియా మొత్తం కూడా గ్రీనరీ తోటి కప్పి వేయబడి ఉంది. ఎందుకంటే ఇది ఎంత 800 acres లో ఉంది. అంటే 800 acres అంటే అన్ని బిల్డింగ్లు కట్టలేరు కదా. సో మిగతాదంతా కూడా సూపర్ గా వాటర్ ఫాల్స్ కానీ, ఫారెస్ట్ లాగా కానీ, ట్రీస్ కానీ, లాన్స్ కానీ ఇలాంటి మొత్తం కూడా గ్రీనరీ తోటి అది నింపి వేయబడి ఉందన్నమాట. రీసెర్చ్ అండ్ ల్యాబ్స్ విషయానికి వస్తే 1200+ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. సిఓఈలో ఒకవేళ మనం చూసుకుంటే ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆటోమేషన్ ఉంది, ఎనర్జీ హార్వెస్టింగ్ అండ్ స్టోరేజ్, స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్, సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ ఉన్నాయి. అండ్ ల్యాబ్స్ విషయానికి వస్తే కంబషన్ అండ్ ఎమిషన్ స్టడీస్, అడిక్టివ్ ఇంజనీరింగ్, నానో మెటీరియల్ అండ్ ఎంఈఎంఎస్, సస్టైనబుల్ అర్బన్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, బయోఇన్ఫర్మాటిక్స్, రీన్యూవబుల్ ఎనర్జీ అండ్ వాటర్ రిసోర్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఆ కోర్సెస్ కానీ, రీసెర్చ్లు కానీ, ల్యాబ్స్ ఇక్కడ సూపర్ గా ఉన్నాయి. దాని తర్వాత స్పోర్ట్స్ విషయంలో కూడా తగ్గేదేం లేదు. ఇక్కడ
క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, అథ్లెటిక్స్ ట్రాక్స్ ఉన్నాయి, టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి, బాస్కెట్ బాల్ ఉన్నది, వాలీబాల్ ఉంది, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. తర్వాత జిమ్, యోగా సెంటర్, అవుట్డోర్ ఫిట్నెస్ పార్క్స్ ఉన్నాయి, జాగింగ్ కోసం ట్రాక్స్ కూడా ఇక్కడ డిజైన్ చేయబడి ఉన్నాయి అనమాట. స్పోర్ట్స్ విషయంలో హెల్త్ కి సంబంధించి, ఎందుకంటే పిల్లలు ఇక్కడ హై లెవెల్లో చదువుకుంటా ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువులోనే ఇక్కడ ధ్యాస పెట్టి ఉంచుతారు, బట్ వారి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కాన్షియస్నెస్ కోసం ఇక్కడ స్పోర్ట్స్ కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక స్టూడెంట్ కూడా అన్నిట్లో ఆడలేడు, మీకు ఒకవేళ టెన్నిస్ నచ్చితే టెన్నిస్ లోకి పోండి, స్విమ్మింగ్ కావాలంటే స్విమ్మింగ్ లో ఉంది, లేదు క్రికెట్ ఆడతానంటే క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్ళండి. సో ఆ విధంగా మీ స్ట్రెస్ ని కానీ మీకున్న ఆ ఏదైతే అట్మాస్ఫియర్ లో చదువు అన్న దాంట్లో ఉన్నారో దాంట్లో నుంచి కొద్దిగా రిలాక్స్ అవ్వాలంటే ఆ విధంగా వచ్చి మీరు స్పోర్ట్స్ లో రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. తర్వాత లైబ్రరీ విషయంలోకి వస్తే మోడర్న్ లైబ్రరీ విత్ ఎయిర్ కండిషనింగ్ సెంట్రల్ లైబ్రరీ అనమాట. ఇది ఫుల్ గా సెంట్రల్ లైబ్రరీ, మోర్ దాన్ 2.5 lakhs డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, ఓవర్ 160+ ప్రింట్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేయబడి ఉన్నాయి, 7,000 ఈ జర్నల్స్ ఉన్నాయి, ఇక్కడ 1995+ ఈ బుక్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 17,690 బ్యాక్ వాల్యూమ్ ఆఫ్ జర్నల్స్ అండ్ 16,750 బుక్స్ ఇన్ ద బుక్ బ్యాంక్ స్కీమ్ లో ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉన్నాయన్నమాట. అంటే చాలా పెద్ద లైబ్రరీ అని మనం చెప్పుకోవాలి. దాని తర్వాత హాస్టల్ విషయానికి వస్తే 13 హాస్టల్స్ ఉన్నాయి మోడర్న్ ఎమ్యూనిటీస్ తోటి. అందులో 10 బాయ్స్ కు ఉన్నాయి, 3 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో వెజ్, నాన్ వెజ్ రెండు కూడా అవైలబుల్ గా ఉంటాయన్నమాట. ఎంటర్టైన్ విషయంలో కూడా ఇది సూపర్ గా ఉంటుంది. న్యూమరస్ క్లబ్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ చేశారు, మ్యూజిక్, డాన్స్, డ్రామా, ఫైన్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, క్విజ్, లిటరసీ, తర్వాత రోబోటిక్స్, కోడింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది ఇక్కడ, ఓఏటి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. అండ్ ఫర్ మూవీ నైట్స్, టాలెంట్ షోస్ అండ్ ఇన్ఫార్మల్ కల్చర్ ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇవే కాకుండా కొన్ని ఫెస్ట్ జరుగుతాయి, కల్చర్స్ జరుగుతాయి. దట్ ఈస్ ఫెస్టెంబర్ కల్చరల్ ఫెస్ట్ విత్ 70,000+ అటెండెన్స్ వస్తారు, 70,000 పైగా ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతారు అనమాట ఈ ప్రోగ్రామ్ చూడడానికి. తర్వాత టెక్నికల్ ఫెస్ట్ గా ఉంది ప్రజ్ఞాన్ అనేది ఏంటంటే టెక్నికల్ ఫెస్ట్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ ఈ 4 సంవత్సరాలు అక్కడ చదువుకొని 3 years చదువుకొని వాళ్ళు కనిపెట్టిన అన్ని కూడా టెక్నాలజీస్ ని వాడుకొని వాళ్ళు షో అప్ చేయడానికి, చూపించడానికి, అంటే కంపెనీస్ వస్తాయి నేను ఇది తయారు చేశాను అని తన టాలెంట్ ని చూపించుకోవడానికి ఇక్కడ ప్రజ్ఞాన్ అనే టెక్నికల్ ఫెస్ట్ కూడా ఒకటి జరుగుతుంది. ఒక సూపర్ ఛాన్స్ అనమాట. అంటే మంచి కంపెనీస్ వచ్చి చెక్ చేస్తాయి కదా స్టూడెంట్స్ ఏ రేంజ్ లో ఉన్నారు, వాళ్ళ తెలివితేటలు ఎట్లా ఉన్నాయి, ఒక మంచి స్టూడెంట్ ని తీసుకపోతే నాకు ఒక ఎంప్లాయీగా బాగా యూజ్ అవుతాడు, అలాంటి కంపెనీస్ వచ్చినప్పుడు మీ టాలెంట్ ని అక్కడ ప్రూవ్ చేసుకోవడానికి కూడా ప్రజ్ఞాన్ అనే ఫెస్ట్, టెక్నికల్ ఫెస్ట్ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఏమేమి గ్రూప్స్ ఆఫర్ చేస్తున్నారంటే బీటెక్ 4 years కోర్సెస్ ఇక్కడ రన్ అవుతున్నాయి. అందులో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇక్కడ ఉంది. ఇదే కాకుండా బీఆర్క్ 5 years కూడా ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది అవైలబుల్ గా ఉంది. అంతేకాకుండా బిఎస్సి బిఈడి 4 years ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఉందో అందులో కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ 3 కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ డిగ్రీ గురించి వింటే 4 years అండ్ బిఎస్సి ప్లస్ బిఈడి కలిపి 4 years ది మీరు ఒకవేళ ఎన్ఐటి వరంగల్లో చేయాలంటే కేవలం మ్యాథమెటిక్స్ లో మాత్రమే ఉంది. బట్ తిరుచినాపల్లిలో ఎన్ఐటి ట్రిచిలో మీకు ఆల్ ద 3 subjects ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. సో టోటల్ గా ఇక్కడ 1000 అని చెప్పాను కదా, 1038 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇంటేక్ వచ్చేసి స్టూడెంట్స్ ని 1038 స్టూడెంట్స్ ని తీసుకుంటారు. అందులో జనరల్ కేటగిరీలో 400 సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి, మిగతా ఈ రిజర్వేషన్ లో ఉంటాయి. సో ఇందులో 201 వచ్చేసి హోమ్ స్టేట్ కోటా ఉంటాయి, 199 వచ్చేసి అదర్ స్టేట్ కోటా ఉంటది. అంటే ఈ అదర్ స్టేట్ కోటాలో హోమ్ స్టేట్ కోటా పిల్లగాడు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు, బట్ హోమ్ స్టేటాలో అదర్ స్టేట్ పిల్లగాడు వచ్చి జాయిన్ అవ్వలేడు. ఈ 199 లో మనం తెలంగాణ నుంచి పోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి పోవచ్చు, అంటే ఇక్కడ వీళ్ళు కూడా వెళ్ళి జాయిన్ కావచ్చు. బట్ ఇక్కడికి వెళ్ళి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జాయిన్ అవ్వలేరు. సో మనకు ఒకవేళ చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పిల్లలకి మనం ఎన్ఐటి త్రిచికి అంటే మన తమిళనాడుకి మనం అదర్ స్టేట్ అవుతాం కాబట్టి మన పిల్లలకి ఉన్న ఛాన్సెస్ ఏంటంటే జనరల్ కేటగిరీ పిల్లలకి 199 ఉన్నాయి. అయితే ఒకవేళ మనం సిఎస్సి కనుక చూసుకుంటే ఇక్కడ 119 సీట్స్ ఉన్నాయి సిఎస్సిలో, జనరల్ కేటగిరీ పిల్లలకి 46 మాత్రమే సిఎస్సిలో సీట్స్ ఉన్నాయి అన్నమాట. మిగతా బ్రాంచెస్ లో ఇంకా వేరే సీట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో క్లాస్ 12 లో మీకు ఆల్రెడీ తెలుసు ఎన్ఐటీస్ లో జాయిన్ కావాలంటే మినిమం మీకు 75% అనేది క్లాస్ 12 గ్రేడ్ లో వచ్చి ఉండాలి. అండ్ ఎన్ఐటి ట్రిచ్ లో జాయిన్ కావాలంటే దాదాపుగా 99% కి దగ్గరగా మీకు పర్సంటైల్ వచ్చి ఉండాలి. ఆ పర్సంటైల్ వచ్చిన తర్వాత మీరు జోసా కౌన్సిలింగ్ లో కనుక పాల్గొంటే అప్పుడు మీకు ఎన్ఐటి ట్రిచ్ లో సీట్ అనేది ఇస్తారు. అయితే ఈ జోసా కౌన్సిలింగ్ ఎట్లా చేస్తారు ఏందనేది నేను సపరేట్ గా జోసా కౌన్సిలింగ్ కంటే ముందు అంటే మీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయి
రిజల్ట్స్ వచ్చిన తర్వాత జోసా కౌన్సిలింగ్ అంటే ఏంది, ఎట్లా పాల్గొనాలనేది నేను ఆ టైంలో మీకు లైవ్ లో ఉండి కంటిన్యూస్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్, మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు అనమాట జోసా కౌన్సిలింగ్. సో ఇది అయితే సార్ మరి 99% అంటే అందరికంటే నేను జనరల్ కేటగిరీ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. బట్ ఎవరికైతే రిజర్వేషన్ ఉందో ఇంతకంటే తక్కువ పర్సెంటేజ్ అంటే 96, 95, 97 ఇట్లా వచ్చిన పర్సెంటేజ్ వచ్చిన పిల్లలకు కూడా NIT రీచ్ లో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనం కట్ ఆఫ్స్ 2025 లో ఏ విధంగా జరిగాయి ఒకవేళ చూసుకుంటే మనకి సిఎస్సిలో వచ్చేసి అదర్ స్టేట్, మనకి ఇది హోమ్ స్టేట్ అవసరం లేదు ఎందుకంటే మీరు తమిళనాడుకి సంబంధించిన పిల్లలు కాదు. ఒకవేళ తమిళనాడుకి సంబంధించిన పిల్లలు అయితే మీకు ఈ ర్యాంక్స్ వచ్చినా సరిపోద్ది. బట్ సిఎస్సిలో మీకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి NIT రీచ్ లో కావాలంటే 1449 ర్యాంక్ లోపల రావాలి. ఈసీఈ కావాలంటే 3283 అండ్ దానికంటే బెస్ట్ ర్యాంక్ కావాలి. ట్రిపుల్ ఈ కావాలంటే 5637 లేదా అంతకంటే బెస్ట్ ర్యాంక్ కావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ కి 8339 ర్యాంక్ లేదా అంతకంటే మంచి ర్యాంక్ రావాలి. ఇన్స్ట్రుమెంటేషన్ కి 11000 లేదా అంతకంటే మంచి ర్యాంక్. కెమికల్ ఇంజనీరింగ్ కి 11935 లేదా అంతకంటే మంచి ర్యాంక్. సివిల్ ఇంజనీరింగ్ కావాలంటే 17304 లేదా అంతకంటే మంచి ర్యాంక్. మెటలర్జికల్ ఇంజనీరింగ్ కావాలంటే 21240 లేదా బెస్ట్ ర్యాంక్ దాన్ దట్. అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో 20879 లేదా అంతకంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. ఇది అదర్ స్టేట్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఒకవేళ NIT రీచ్ లో పోవాలంటే మీకు రావాల్సిన ర్యాంక్స్ అనమాట. ఒకవేళ పర్సెంటైల్ విషయంలో చూస్తే జనరల్ పర్సెంటైల్, సో జనరల్ లో సిఎస్సి కావాలంటే 99.9, 99.7 లో ఈసీ వస్తుంది, 99.6 లో ట్రిపుల్ వస్తుంది. మెకానికల్ అంటే 99.4, ఇన్స్ట్రుమెంటేషన్ అంటే 99.2, కెమికల్ ఇంజనీరింగ్ 99.2, సివిల్ ఇంజనీరింగ్ 99.8 పర్సెంటైల్, మెటలర్జికల్ 99.8, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 98.6. అంటే దాదాపుగా మీకు ఎన్ని మార్క్స్ రావాలో ఒకసారి కూడా మీరు చూసుకోండి. 2026లో మీకు అప్రాక్సిమేట్ గా ఇన్ని మార్క్స్ రావాల్సి వస్తుంది. సార్ నేను జనరల్ స్టూడెంట్ని, నాకు రిజర్వేషన్ లేదు, నేను అదర్ స్టేట్ కిందకి వస్తే నాకు NIT రీచ్ లో కావాలంటే దాదాపుగా నీకు 230 మార్క్స్ దాటితే నీకు సిఎస్సి గ్రూప్ వస్తుంది, లేదా నీకు 210 మార్క్స్ దాటితే అప్పుడు ఈసీ గ్రూప్ వస్తుంది, లేదా నీకు 185 మార్క్స్ దాటితే అప్పుడు నీకు ట్రిపుల్ గ్రూప్ వస్తుంది. ఈ విధంగా నీకు 140 మార్క్స్ అంటే ఎవరికి జనరల్ స్టూడెంట్ కి 138 మార్క్స్ వచ్చినా గానీ వస్తుంది, అదర్ స్టేట్ పిల్లడికి వస్తుంది. కానీ ఎప్పుడు నీకు ఏది వస్తుంది, మెటలర్జికల్ ఇంజనీరింగ్ వస్తుంది. సార్ నాకు రిజర్వేషన్ లేదు అంటే 98.5 కాదు, నాకు రిజర్వేషన్ లేదు సార్ అంటే ఇంకా తక్కువ ఉందా అంటే 95 కావచ్చు, 94 కావచ్చు. నాకు రిజర్వేషన్ ఉంది సార్ అనుకున్న పిల్లగాడికి ఈవెన్ తక్కువ పర్సెంటైల్ వచ్చినా గానీ NIT రీచ్ లో వస్తుంది. బట్ బెస్ట్ బ్రాంచ్ రావాలంటే మాత్రం మార్క్స్ మంచిగా రావాలి. ఓకేనా, రైట్. దాని తర్వాత స్కోర్ ఒకవేళ మన యావరేజ్ మీద చూసుకుంటే సిఎస్సి రావాలంటే 230 ప్లస్ 235 మార్క్స్ ప్లస్ తీసుకురావడానికి ట్రై చేయండి. మెటలర్జీ ఈస్ ద లీస్ట్ 140 మార్క్స్ వచ్చినా కానీ మెటలర్జీలో మీకు సీట్ వచ్చేస్తుంది. రైట్. ఒకవేళ ప్లేస్మెంట్స్ విషయంలో చూసుకుంటే మనం ఇక్కడ దాదాపుగా అన్ని ఇయర్స్ కి సంబంధించింది అంటే 2010 నుంచి 11కి 11th 12th 13th ఎవ్రీ ఇయర్ డాటా తీసుకొచ్చాం. సో ఇక్కడ మనం రీసెంట్ డాటా 2023 2024 బ్యాచ్ ఏదైతే ఇప్పుడు పాస్డ్ అవుట్ అవుతున్న బ్యాచ్ ఉందో వాళ్ళకి సంబంధించిన డాటా ఒకవేళ మనం చూస్తే ఇక్కడ అంటే మొత్తం చూపిస్తా, అంటే మీకు ఇది హైయెస్ట్ సిటీసీ అంతా ఇది కూడా చెప్తాను. బట్ ఇక్కడ పర్సంటేజ్ విషయంలో చూసుకుంటే సివిల్ బ్రాంచ్, ఇది బ్రాంచ్ కి సంబంధించిందమ్మా. సివిల్ బ్రాంచ్ లో స్టూడెంట్స్ ఎంతమంది అయితే జాబ్ చేయాలని చెప్పి అప్లై చేసుకున్నారో అందులో 76.2% ఆఫ్ ద స్టూడెంట్స్ కి జాబ్లు వచ్చినాయి. సో ఎవరైతే సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారో నేను జాబ్ చేస్తా అని చెప్పి ప్లేస్మెంట్స్ కోసం అప్లై చేసుకున్నారో, అంటే నేను జాబ్ చేస్తాను పోతేనే కదా వాడికి జాబ్ ఇచ్చేది. సో అట్లా అప్లై చేసుకున్న పిల్లల్లో దాదాపుగా 100% ఈ విధంగా 100% ఇక్కడ 98, సో 96.9% ఆఫ్ ద స్టూడెంట్స్ కి జాబ్లు వస్తున్నాయి అనమాట NIT రీచ్ లో. అంటే చూసుకోండి, 100 మంది అప్లై చేస్తే 96.9 అంటే 97 మందికి జాబులు వస్తున్నాయి, ఒక ముగ్గురికి మాత్రమే క్వాలిఫై కాలేకపోతున్నారు. అంటే మంచిది అనమాట, అది చాలా మంచి పర్సెంటేజ్. ఒక్కోసారి 100% అంటే ఎంత 100% అంటే ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి జాబులు వచ్చినాయి అనమాట. రైట్. దాని తర్వాత ఈసీఈ ట్రిపుల్ కూడా చూసుకుంటే 92.29, 87.7. దాని తర్వాత ఇక్కడ మెకానికల్ చూసుకుంటే 90.6 వరకు వచ్చింది. అట్లాగా ఒక్కొక్క డిఫరెంట్ చూసుకుంటే పోతే మీకు దాదాపుగా ఇగో ఇది చూడండి, ఇది కెమికల్ ఇప్పుడు బాగా డిమాండ్ ఉందిగా, 92% ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఇక్కడ కెమికల్ లో కూడా జాబులు వచ్చాయి. అంటే పర్సెంటేజ్ ఆఫ్ ద జాబ్స్ అనేవి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ మందికి వస్తున్నాయి. దాని తర్వాత ఒకవేళ మనం మీడియన్ హైయెస్ట్ యావరేజ్ సిటీస్ చూసుకుంటే సిఎస్సిలో మీడియన్ వచ్చేసి 26.32 lakhs per annum ఉంది. 26.32 అనేది మీడియన్, యావరేజ్ కూడా కాదు, యావరేజ్ దీనికంటే ఎక్కువ ఉంటుంది 27.17. అంటే మోస్ట్ రిలయబుల్ నమ్మదగినటువంటి సిటీసీ ఏదైనా ఉందంటే అది మీడియన్. సో మీడియన్ సిటీసీ సిఎస్సిలో చదువుకున్న పిల్లలకి 26.32 వస్తుందంటే అది మామూలు విషయం కాదు.
హైయెస్ట్ వచ్చేసి 64. సరే ఇది వదిలేసేయండి, ఎందుకంటే ఇది ఎంతమంది పిల్లలకు వస్తుందో మనకు తెలియదు. అండ్ ఇప్పుడు ఈ డాటా 2024, 2025, ఇప్పుడు 2025 to 2026 ఈ ఇయర్ రిక్రూట్మెంట్ లో మన వరంగల్ చూస్తే 1.7 crores per annum వచ్చింది. ఖమ్మం పిల్లగాడికి 1 crore వచ్చింది. సో ఇలా మంచిగా వస్తున్నాయి. బట్ ఇక్కడ డాటా నేను మాట్లాడేది ఏంటంటే ఇది అఫీషియల్ గా వాళ్ళు రిలీజ్ చేసిన డాటా. ఇది మనకి ఏఐలో కానీ మనం జనరల్ గా గూగుల్లో కొడితే కొంత వస్తుంది. ఆ వచ్చేది రిలయబుల్ కాదనమాట, కరెక్టా కాదనేది ఎవరికి తెలియదు అన్లెస్ అంటే ఇన్స్టిట్యూట్ ఓపెన్ గా చెప్పేంత వరకు. ఎన్ఐటి వరంగల్ వాళ్ళు చెప్పారు కాబట్టి మనకు తెలిసింది. బట్ ఎన్ఐటి ట్రిచ్ వాళ్ళు ఇంకా ఓపెన్ గా ఏం చెప్పలేదు. బట్ ఓపెన్ సోర్స్ కాకుండా మన లాస్ట్ ఇయర్ వాళ్ళు ఓపెన్ గా ఒరిజినల్ గా వాళ్ళు చెప్పింది ఎంత అంటే 64 lakhs దేనికి సిఎస్సి స్టూడెంట్ కి వచ్చిందని చెప్పారు. అలానే మనం ఈసీఈ స్టూడెంట్ కి చూసుకుంటే ఈసీ స్టూడెంట్ కి 19.16 ఉంది. ఏది మీడియం ప్యాకేజ్ అండ్ హైయెస్ట్ 52.89 నుంచి 21.74 అనేది మీకు యావరేజ్ ప్యాకేజ్ ఉంది. దాని తర్వాత ట్రిపుల్ చూడండి, ట్రిపుల్ లో వచ్చేసి మీకు 12 lakhs ఇక్కడ మీడియం ఉంది, 36.5 lakhs వచ్చేసి హైయెస్ట్ ఉంది, 14.49 lakhs వచ్చేసి ఇక్కడ యావరేజ్ ఉంది. అంటే దాదాపుగా మీరు చూస్తే ఎక్కడ చూసినా కానీ మీడియం ప్యాకేజెస్ లో 10 lakhs ఎబోనే ఉంది. అంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ లోనే తగ్గింది తప్ప మిగతా అన్నిట్లో కూడా మీకు 10 lakhs ఎబోనే ఉంది మీడియం ప్యాకేజ్. అంటే ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అని ఈ మీడియం ప్యాకేజ్ అని చూసి మనం చెప్పొచ్చు. యావరేజ్ అనేది ఎప్పుడైనా ఎక్కువనే ఉంటుంది, బట్ మీడియం ఈస్ ద బెస్ట్ వన్ టు చూస్ వెదర్ ఇట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ రిక్రూట్మెంట్ ఆర్ నాట్ అనేది దీని ద్వారాగానే మనకు తెలుస్తుంది అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు చెప్పినట్టుగా 16.4 lakhs per annum. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అన్ని గ్రూప్స్ కలిపి ఇది యావరేజ్ ఆఫ్ ఇండివిజువల్, బట్ మొత్తం యావరేజ్ తీసుకుంటే ఎంత, ఇది మీడియన్ ఆఫ్ యావరేజ్ ఇండివిజువల్. నాకు దీని మీద కూడా యావరేజ్ తీసుకుంటే సో యావరేజ్ ప్యాకేజ్ 17.5 lakhs per annum, మీడియన్ వచ్చేసి 15.76 lakhs per annum అనమాట. సో ఇప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ 2025, 2026లో రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఎంత అంటే 70 lakhs per annum వచ్చింది అని అంటున్నారు. అది కరెక్ట్ గా 70యా, 1 crore, 1.3 lakhs ఏది ఎన్ఐటి ట్రిచ్ కి సంబంధించి ఇంకా అఫీషియల్ గా మనకి అనౌన్స్ చేయాల్సి ఉంది 2025-26 సంబంధించిన డాటా. ఓకే రైట్. నాకు తెలిసి ఈ ఇయర్ కొంచెం రిక్రూట్మెంట్ హై లెవెల్లో జరుగుతుంది కాబట్టి నేను అనుకోవడం కొద్దిగా హై లెవెల్లోనే ప్యాకేజెస్ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ఐటి వరంగల్లో 1.7 crores వచ్చింది, ఇంకొకటి 1 crore కూడా వచ్చింది, 2 వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నా. రైట్. ఒకవేళ ఫీజ్ డీటెయిల్స్ లోకి పోతే ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మీరు సెమిస్టర్ చూసుకోండి. ఇది ఫస్ట్ సెమిస్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8th 4 years కాబట్టి ఎవ్రీ ఇయర్ 2 semesters, 8 semesters ఉంది. అయితే ప్రతి సెమిస్టర్ లో కూడా ట్యూషన్ ఫీజ్ సేమ్ అనమాట. 62,500 ఈస్ ద ఫిక్స్డ్ వన్. ప్రతి సెమిస్టర్ అది ఫస్ట్ కావచ్చు లాస్ట్ కావచ్చు 62,500 అనేది ఎవ్రీ సెమిస్టర్ 6 నెలలకు ఒకసారి ఫీజు కట్టాలి. అది కాకుండా యాన్యువల్ ఫీజు అని ఒకటి ఉంటుంది. యాన్యువల్ ఫీజు వచ్చేసి మీరు ఇక్కడ 25,150 ఫర్ ద ఫస్ట్ ఇయర్, ఫస్ట్ అంటే సెకండ్ సెమిస్టర్ అంటే ఫస్ట్ ఇయర్ లో మీరు ఇంత కట్టాలి. తర్వాత సెకండ్ ఇయర్ అంటే థర్డ్, ఫోర్త్ సెమిస్టర్లకు కలిపి 27,750 కట్టాలి. అండ్ అలానే 5th, 6th కలిపి 30,450 కట్టాలి. 6th, 7th, 8th కలిపి 33,450 కట్టాలి. ఇది ట్యూషన్ ఫీజు కాకుండా మీరు ఇవి కూడా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. వీటిని మనం యాన్యువల్ ఫీజు అని అంటాం. అంటే కంప్యూటర్ ఫీజు, ఇంటర్నెట్ ఫీజు, తర్వాత లైబ్రరీ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి యాన్యువల్ ఫీజు అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత 1 time పేమెంట్ కూడా ఉంటుంది అనమాట. 1 time ఫీజు అని ఒకటి ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు తీసుకుంటారు, మీరు జాయిన్ అవుతున్నప్పుడే మీ దగ్గర 1 time పేమెంట్ తీసుకుంటారు. ఇక తర్వాత ఎప్పుడు కూడా మీ దగ్గర 1 time పేమెంట్ అనేది తీసుకోరు. ఫస్ట్ సెమిస్టర్ కి సంబంధించిన ఫీజు ఇది. ఫస్ట్ సెమిస్టర్ లోనే మీకు 1 time ఫీజు అని చెప్పి 35,300 ఎక్స్ట్రా తీసుకుంటారు. 35,300 ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇక ఇది మొత్తం 4 years కలిపి ఒకటేసారి ఫీజు అనమాట. దట్ ఈస్ 1 time ఫీజు అంటారు దాన్ని. అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎన్ఐటి ట్రిచీలో జాయిన్ అవ్వడానికి పోతున్నప్పుడు ఫస్ట్ సెమిస్టర్ లో మీరు కట్టాల్సింది 1,22,950 రూపాయలు కట్టాలి. సెకండ్ సెమిస్టర్ లో కేవలం మనం ట్యూషన్ ఫీజే కడతాం. మళ్ళీ థర్డ్ సెమిస్టర్ లో ట్యూషన్ ఫీజుతో పాటుగా యాన్యువల్ ఫీజు కూడా కట్టాలి. అంటే 90,250 కడతాం. ఏది థర్డ్ సెమిస్టర్ కి. ఫోర్త్ సెమిస్టర్ కి అంటే ఈవెంట్ సెమిస్టర్ కి సేమ్ ఓన్లీ ట్యూషన్ ఫీజే 62,500. దాని తర్వాత మళ్ళీ ఆడ్ సెమిస్టర్ కదా, 5th సెమిస్టర్ లో ఏం కట్టాలి, ట్యూషన్ ఫీజుతో పాటుగా యాన్యువల్ ఫీజు కూడా కట్టాలి 92,950. తర్వాత మళ్ళీ ఓన్లీ ట్యూషన్ ఫీజు. తర్వాత మళ్ళీ 7th సెమిస్టర్ లో ట్యూషన్ ఫీజుతో పాటుగా యాన్యువల్ ఫీజు అంటే 95,950. తర్వాత 8th సెమిస్టర్ లో ఓన్లీ 62,500. సో ఇది యాక్చువల్ గా ఫీజు స్ట్రక్చర్. సో ఒకవేళ మనం హాస్టల్ ఫీజు ఒకవేళ మాట్లాడుకుంటే హాస్టల్ ఫీజుకి సంబంధించి ఎలా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడింది మొత్తం ఎక్కడన్నా మీకు హాస్టల్ కనపడుతుందా,
లేదు ఇది ట్యూషన్ ఫీజు, ఇది యాన్యువల్ ఫీజు, ఇది ఓన్లీ అడ్మిషన్ కి సంబంధించిన వన్ టైం పేమెంట్. అంటే మీరు ఇక్కడ యావరేజ్ మీదంట ఫస్ట్ సెమిస్టర్ లో వన్ టైం ఫీజు కాకుండా మీరు చూసుకుంటే యావరేజ్ గా మీరు 62 + 90 అంటే 1,50,000 ప్లస్ అంటే 1,60,000 వేసుకోండి. 1,60,000 వరకు మీరు ఎవ్రీ ఇయర్ సంవత్సరానికి ఒక 1 year కి ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ కలిపి సంవత్సరానికి మీరు ఎంత పేమెంట్ చేస్తున్నారు ఎన్ఐటి ట్రిచికి 1,50,000 నుంచి 1,60,000 వరకు ఫీజు అవుతుంది. ఇది ఓన్లీ ఏంది కాలేజ్ ఫీజు మాత్రమే. ఇది కాకుండా ఒకవేళ మీరు హాస్టల్ ఫీజు కనుక చూసుకుంటే అడ్మిషన్ ఫీజు నాన్ రిఫండబుల్ ఉంటుంది, కాషన్ ఫీజు డిపాజిట్ ఉంటుంది, ఇది రిఫండబుల్ ఉంటుంది, హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఫీ అని చెప్పి, హాస్టల్ రెంట్ లేదా లైసెన్స్ ఫీజు ఏమని చెప్పి, మెస్ అడ్వాన్స్ ఫీజు 5 months ఒకసారి తీసుకుంటారు. సో టోటల్ ఫీజు ఫర్ ద అకౌంట్ ఆఫ్ ద హాస్టల్ ఎంత పే చేయాలి? కొత్తగా అడ్మిట్ అయిన పిల్లగాడు తను దాదాపుగా 57,100 రూపాయలు పే చేయాలన్నమాట ఇది. సో 57,100 ఫీజు ఫర్ ద ఆడ్ సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, తర్వాత ఫిఫ్త్ సెమిస్టర్, ఈ విధంగా సెమిస్టర్ వైజ్ గా మీరు అమౌంట్ పే చేయాలి. ఇది బీటెక్ స్టూడెంట్స్ కైనా, బీఆర్ కైనా, బిఎస్సి బిఈడి స్టూడెంట్స్ కైనా అందరికీ దాదాపుగా సేమ్ కాస్ట్ ఉంటుంది. తిండిలో ఇక దాంట్లో తేడా లేదు. ట్యూషన్ ఫీజులు అంటే తేడాలు ఉంటాయి ఏం తప్ప అక్కడ ఫుడ్ లో మాత్రం అందరికీ సేమ్ అమౌంట్ ఇక్కడ పే చేయాలి. సో దీస్ ఆర్ ద ఫుల్ డీటెయిల్స్. మీకు అన్ని చెప్పాను నేను. ర్యాంక్ ఎంత, ప్యాకేజెస్ ఏంది, జై కట్ ఆఫ్స్ ఏంది, దాని తర్వాత ట్యూషన్ ఫీజు ఏంది, హాస్టల్ ఫీజు ఏంది, ఈ టోటల్ గా సెమిస్టర్ వైజ్ గా, దాని తర్వాత కట్ ఆఫ్స్ ఎలా వస్తున్నాయి, ఎన్ఐటి ట్రిచ్ లో ఎట్లాంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, సో ఏ ఇయర్ ఏ బ్రాంచ్ కి ఎంత ప్లేస్మెంట్ వచ్చింది, ఎంత యావరేజ్ అనేది పూర్తిగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అండ్ ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. బట్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీ అందరికి నేను అవైలబుల్ గా ఉండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ కమెంట్ బాక్స్ లో మీకున్న డౌట్స్ ని కమెంట్ చేస్తే నేను ఆన్సర్ చేయడానికి కూడా మాక్సిమం ట్రై చేస్తా. ఈ వీడియో మీకోసం మాత్రమే తయారు చేసిన వీడియో, నేను రీసెర్చ్ చేసి. సో ఈ వీడియోని లైక్ చేయండి, మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ ఈ ఛానల్ మన భవిష్యత్తు కోసం, మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. సో కాబట్టి దీన్ని ఆదరిస్తారు, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని రిఫర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏదన్నా వేరే ఇన్స్టిట్యూషన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ బాక్స్ లో నన్ను అడగండి, నేను వెంటనే దాని మీద కూడా వీడియో చేయడానికి రెడీగా ఉంటా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.